Close to nature is close to your world. Myron Homes, Cherubic Farms at Chevilla, 7799 949104. ప్రజలకు మాట ఇచ్చిన ప్రకారం ఈ కరీంనగర్ నగరం సుందరంగా మారాలి. గత పాలకులు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఈ నగరాన్ని ధ్వంసం చేసింది. రాష్ట్రం వచ్చి దేశం వచ్చిన తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్న మేయర్ కానీ ఇక్కడ ఉన్న చైర్మన్ కానీ మున్సిపల్ చైర్మన్ ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళే. తెలంగాణ రాష్ట్రం వచ్చే వరకు కూడా మొత్తం కాంగ్రెస్ యొక్క మున్సిపల్ చైర్మన్ మున్సిపల్ మేయర్ ఉన్నారు. ఈ నగరాన్ని విధ్వంసం సృష్టించారు. ఉన్న రోడ్లన్నీ అవి పారేసారు. కొత్త రోడ్లు తీసుకురాలేదు. ఆఖరి జిల్లా హెడ్ క్వార్టర్ అంటే కరీంనగర్ జిల్లాలో ఒక కుగ్రామంగా మార్చిన ఘనత కాంగ్రెస్ పార్టీ నాయకులది. అందుకే ప్రజలు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేయాలని చెప్పేసి 60 మంది డివిజన్లలో ఒక్క డివిజన్ కాంగ్రెస్ పార్టీని గెలిపేది, ఒక్కరిని కూడా గెలిపేది. రాబోయే కాలంలో ఇదే చరిత్ర పునరావృతం అవుతుంది. అందుకే ప్రజలు మా మీద నమ్మకంతో ఓట్లేసారు. 3 సార్లు ఎమ్మెల్యేగా మమ్మల్ని గెలిపించారు. కొత్త తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 2 సార్లు మేయర్గా మాకే అవకాశం ఇచ్చారు. ప్రజలకు ఒక అద్భుతమైన నగరాన్ని అందించాలి, గొప్ప నగరం అందించాలి. హైదరాబాద్ నగరమే కాదు, దాని ధీటుగా కరీంనగర్ నగరం అభివృద్ధి చెందాలని చెప్పేసి ఒక లక్ష్యంతో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ దగ్గర 1000 కోట్ల రూపాయలు తీసుకోవడం జరిగింది. నగరం అద్భుతంగా ఆధునీకరణ జరుగుతుంది. 40-50 సంవత్సరాల దరిద్రాన్ని 4 సంవత్సరాలు తీసే ప్రయత్నం చేస్తుంది. ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఈ నగరాన్ని దరిద్ర ముఖంగా మార్చారు. డెంగ్యూ వచ్చిన కారకులు కాంగ్రెస్ పార్టీ. రోడ్డు మీద మొత్తం పుంతలు అదే ఉండే. ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత అద్భుతంగా నగరాన్ని తీర్చిదిద్దుతున్నాం. ముఖ్యంగా అట్రాక్టివ్గా కూడలు కూడా వేయాలనుకున్నాం. ఇప్పటికే ఒక 8-9 కూడలు కూడా స్టార్ట్ చేయడం జరిగింది. ఇంకొక 5-6 కూడా స్టార్ట్ చేస్తాం. అందులో భాగంగా ఈరోజు ప్రజలు పాటించడం. నిన్ననే డిజైన్ అప్రూవ్ చేస్తాం. ఈరోజు పనులు స్టార్ట్ చేస్తాం. నెల రోజుల లోపల మోతీరాంపూర్ చౌరస్తా ఐలాండ్ కంప్లీట్ చేసుకుంటాం. దాని తర్వాత అక్కడే పద్మనగర్లో వెంకటేశ్వర స్వామి టెంపుల్ వస్తుంది. అక్కడనే గరుడ వాహనాన్ని కూడా అక్కడ ఐలాండ్లో స్టార్ట్ చేసినాం. చిక్వాడ చౌరస్తాలో చిక్వాడ తర్వాత మార్వాడి మందిర్ ఉంటాయి కాబట్టి అక్కడ ఉన్న చౌరస్తా ఈ 3 స్టార్ట్ చేస్తున్నాం. ఈ 3 కంప్లీట్ అయిపోతాయి. మళ్ళీ ఇమీడియట్గా ఆర్ఎన్పి గెస్ట్ హౌస్, కేసీఆర్ గెస్ట్ హౌస్ దగ్గర ఒకటి, నాకా చౌరస్తా కాడ ఒకటి, ఎక్కడెక్కడైతే కూడలు ఉంటాయో అక్కడ అద్భుతంగా దాన్ని బాధ్యత తీసుకున్నాం. రాబోయే 6 నెలల లోపల ఈ నగరం హైదరాబాద్ సమాంతరంగా మారిపోతుంది. ఇప్పటికే కేబుల్ బ్రిడ్జ్ అద్భుతమైన డైనమిక్ లైటింగ్తో స్టార్ట్ అయింది. ఇందనే మానేరు రివర్ ఫ్రంట్ స్టార్ట్ అవుతుంది. సెప్టెంబర్ 1st వీక్లో మానేరు రివర్ ఫ్రంట్లో నీళ్ళు ఆపి అక్కడ బోటింగ్ వ్యవస్థలు స్టార్ట్ చేస్తాం. అంటే ఒక 6 నెలలు 8 నెలల లోపల ఈ నగరం యొక్క రూపురేఖలు మార్చుతాం. అందుకే ప్రజలలో ఒకసారి ఆలోచించుకోండి. స్వతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాల తర్వాత ఎక్కువ శాతం పరిపాలించింది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ హయాంలో ఈ నగరాన్ని విధ్వంసం చేశారు, ధ్వంసం చేశారు, మురికి కూపంగా మార్చారు. మళ్ళీ ప్రజల వద్దకు ఎన్నికలలో వస్తున్నారు. ఎన్నికలలో వివిధ రూపాలలో దొంగ మాయని చెప్పి మళ్ళీ ఇప్పుడు మాకు కూడా అవకాశం ఇవ్వాలని చెప్పి వస్తున్నారు.
మళ్ళీ అవకాశం ఇస్తే మళ్ళీ 50 సంవత్సరాలు మళ్ళా ఈ కరీంనగర్ను ఒక గుడ్డి దీపంగా మారుస్తాం. కరీంనగర్ ఇప్పుడు తయారు చేసిన కరీంనగర్ను విధ్వంసిస్తారు. కేబుల్ బ్రిడ్జ్ ఆకలి మీద ఉన్న కాంగ్రెస్ నాయకులు కేబుల్ బ్రిడ్జ్ అమ్ముకునే పరిస్థితి, కేబుల్ అమ్ముకుంటున్నారు. గీతా భవన్ దగ్గర ఒక ఐలాండ్ ఉంది, అది కాస్ట్లీ అల్యూమినియం ఫ్రేమ్, అది కూడా అమ్ముకుంటున్నారు. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఓట్లకు వచ్చినప్పుడు 46 సంవత్సరాల దరిద్రం మళ్ళీ చూడలేము అని చెప్పి వాళ్ళ ముఖం మీద చెప్పండి. మరి దయచేసి సోదరులారా, ఈ నగరం భావితరానికి ఒక గొప్ప నగరంగా అందివ్వాలి. ఈ నగరం సుందర నగరంగా ఉండాలి. కరీంనగర్ ప్రజల జీవన ప్రమాణాలు పెరగాలి. కరీంనగర్లో భూముల విలువలు పెరగాలి. కరీంనగర్ కొత్త కొత్త కంపెనీలు రావాలి. కరీంనగర్ పర్యాటకుల శోభ రావాలి. దాని కోసం మేము కృషి చేస్తాం. కానీ కాంగ్రెస్ నాయకులు ఆకలి మీద కాంగ్రెస్ నాయకులు ఏవి అమ్ముకుంటారో తెలియదు కాబట్టి వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.